ఈరోజు మనం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో విషయానికి వచ్చేస్తే కనుక మూవీ అయితే బాగుంది గైస్. ఈ ఉగాదికి మంచి సినిమా అని చెప్పొచ్చు. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే కనుక కొంచెం మనకి స్లోగా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఫస్ట్ హాఫ్. సో అలా మనకి కొన్ని సీన్స్ పడుతూ ఉంటాయి, కొన్ని సీన్స్ లోగా ఉంటాయి, కొన్ని సీన్స్ హైగా ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ అనేది అలా స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు గాయస్. అండ్ ఆ స్లోనెస్ పెద్దగా కనిపించదు, బట్ అది మనకి ఫస్ట్ హాఫ్లో కొంచెం నెగిటివ్ అనే చెప్పుకోవాలి. సో ఫస్ట్ హాఫ్ చూసేసరికి కొంచెం సెకండ్ హాఫ్ మీద కొంచెం హోప్స్ ఎక్కువే పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట, అంటే ఎలా ఉంటుంది అనేసి. సో సెకండ్ హాఫ్ అయితే కంపేర్ టు ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సెకండ్ హాఫ్. సో సెకండ్ హాఫ్లో మనకి సాంగ్స్ కానీ, కొన్ని సీక్వెన్సెస్ కానీ, ఫైట్ సీన్స్ కానీ ఓకే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కొన్ని నాస్టాలజియా మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ తొలి ప్రేమ రిఫరెన్స్ కానీ, సో ఆల్ ఆర్ గుడ్ అనమాట, పర్ఫెక్ట్గా సింక్ అయ్యాయి. దేఖ్లేంగే సాలా అండ్ కాలర్ ఎత్ర సాంగ్ కూడా పర్ఫెక్ట్గా షూట్ అయ్యాయి అనమాట. అండ్ మూవీ అయితే చాలా బాగుంది యాక్టింగ్ వైజ్. అండ్ కొన్ని సీన్స్లో మనకి శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య కెమిస్ట్రీ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. ఒక సాంగ్ ఉంటుంది, సో బాగుంటుంది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. ఉగాదికి ఫ్యామిలీతో వెళ్ళి ఎంటర్టైన్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మూవీ అయితే బాగుంది. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అరౌండ్ 5కి 3. అండ్ నైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.